హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్, జై విఠలానంద. మనం ఈరోజు మనం మన గురుదేవులు రచించిన శ్రీ సమర్థ రామదాస్ విజయం గ్రంథాన్ని పారాయణం చేసుకుంటూ ఉన్నాం. 53వ అధ్యాయంలో 2వ భాగం ఈరోజు మళ్ళీ పారాయణం చేసుకుని గ్రహిద్దాం. ముందుగా ఓంకారం, దివ్య మంత్రాలు చక్కగా చెప్పుకుందాం. ఓ ఒక నిమిషం ఆగుదాం మనం.
మనం దివ్య మంత్రాలు చెప్పుకుందాం అందరం కూడా శ్రద్ధగా. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఓం శ్రీ గాయత్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం శ్రీ మాతా పిత గురుదేవతాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం క్రీం కాళికాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం దుం దుర్గాయై నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మై నమః. హరి ఓం సాయిరాం. హరి ఓం సాయిరామ్. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం సిద్ధక్రియా బాబాజీ నమః. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ విఠలానందాయ. ఓం నమో భగవతే శ్రీ వేదానందాయ. శ్రీ గురుభ్యో నమః. సద్గురుభ్యో నమః. ఓం శ్రీ విఠలానంద గురువే నమః. పారాయణంలోకి వెళ్దాం. 53వ అధ్యాయంలో మనం 2వ భాగం. కొన్ని రోజులు గడిచింది. అక్కాబాయి ఉద్ధవ స్వామి వారలు ధైర్యం చేసి చాఫల్ మఠానికి పోవుట చేత తమకు ఉల్లాసముగా ఉంటుందేమో ఆజ్ఞాపించండి, అచ్చటికి తీసుకుపోయేదము. గురుదేవా, తమ ఆరోగ్య విషయమై మాకు ఆందోళన తీవ్రంగా నున్నదని ప్రార్థించారు. అందుకు వారు బదులిస్తూ, బాల్య కౌమార యవ్వన వార్ధక్య మరణములన్నవి దేహానికి సహజం కదా అని చెప్పి దాసబోధలోని 7వ దశకంలో 10వ సమాసంలో 25వ ఓవి నుండి వరుసగా 8 ఓవీలను చదివించారు. ఇక్కడ మనం
మరాఠీ, తెలుగు ఇచ్చారు. తెలుగు మనం తెలుసుకుందాం. ఎందుకంటే మరాఠీ భాష మనం తప్పులు చదవకూడదు కనుక మనం తెలుగు అర్థం చేసుకోవడానికి కాబట్టి తెలుగు మనం భావాన్ని తీసుకుందాం. మొదటి ఓవి యొక్క భావం: సాధువు తన జీవిత కాలంలో శరీరాన్ని పరమాత్మ యొక్క కార్యానికి వినియోగించుతాడు. అది తన జీవితకాలం మొత్తం కూడా తన శరీరాన్ని దాన్ని భగవంతుడి యొక్క కార్యంలో, భగవంతుడికి సంబంధించిన కార్యాలు చేయటంలోనే దాన్ని ఉపయోగిస్తాడు. ఎందుకంటే తాను పూర్తిగా భగవంతుడికి పరమై ఆయన సొంతం అయిపోయాడు కనుక ఈ దేహం ఆయన కోసం అన్నట్లుగా ఉంటారట. జన్మ సార్థకం చేసుకుంటాడు. తర్వాత శరీరం అడవిలో పడినా, శ్మశానానికి పోయినా, మట్టిలో కలిసినా ఆ ముక్త జీవునికి సంబంధం లేదు. రెండవ ఓవి యొక్క తాత్పర్యం: సాధువు దేహాన్ని త్యజించిన తదుపరి దాని పవిత్రతను తాను ఆలోచించడు. పనికిరాని దేహం కుక్కలు నక్కలు తిన్నా అతని దివ్యత్వానికి ముప్పు లేదు. మంద బుద్ధులైన వారు ఉన్నప్పటికంటే చచ్చినప్పుడు ఈ శరీరం వైభవంగా సంస్కారాలు జరుపబడాలని కోరుకుంటారు. అది వ్యర్థం. మూడవ ఓవి తాత్పర్యం: అజ్ఞానులకు ఈ శరీర ధర్మాలు తెలియవు కావున దీనిని సంరక్షించే నిమిత్తం ఇతరులకు కష్టాన్ని కలిగిస్తారు. నాలుగవ ఓవి తాత్పర్యం: ఆత్మానాత్మ వివేక జ్ఞానంతో సాధువులు జన్మ మృత్యువులను జయించినారు. పుట్టుక లేనిదే ఆత్మ, దానికి మరణం ఎక్కడిది? దీనిని తెలియటే మరణము జయించుట. ఐదవ ఓవి: సాధువు ఆత్మను పరమాత్మాను సంధానమనర్చి మాయను అధిగమించినవాడు. ఇది బ్రహ్మాది దేవతలకు కూడా సాధ్యం కాదు. ఆరో ఓవి: శరీరముపై మోహమును విడిచిన సాధువు జీవితము పట్లను మరణము పట్లను ఉదాసీనంగానే ఉంటారు. వాటిని స్మరించరు, భయపడరు. ఏడవ ఓవి: మానవ లోకంలో అందరితో ఉంటూ కూడా ఏ దృశ్య పదార్థం యొక్క స్పర్శను మనసులోనికి సాధువు రానివ్వడు. 8. ఇటువంటి సాధువుల సేవ, భక్తి, భజన ఎవరికి లభిస్తుందో వారు పరమ పావనులవుతారు. ఇట్లు తెలిపిన స్థానచలనం గురించి ఇకపైన ఎవరూ మాట్లాడవద్దు అని శాసించారు. శ్రీ సమర్థుల అస్వస్థత గురించి విని సంభాజీ వచ్చి దర్శనం కోరాడు. శ్రీ సమర్థులు వారు ఓర్పుతో బయటికి వచ్చి ఆసీనులైనారు. రాజు నమస్కరించగా, మీ వైభవాన్ని చిరకాలం సంతోషంతో అనుభవించండి అని ఆశీస్సులు ఇచ్చారు. రాజుతో మరింకే విషయాలు చర్చించుటకు ఇష్టపడలేదు. రాజు సెలవు తీసుకుని పోయేటప్పుడు మఠ నిర్వహణాధికారితో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ ఉండమని ఆజ్ఞాపించారు. అక్కాబాయి, ఉద్ధవస్వామి మరికొందరు శిష్యులతో సమాలోచించి శ్రీ సమర్థుల వారితో మరి సంస్థ యొక్క నిర్వహణ గురించి బాధ్యతలను ఉద్దేశించి ఏమి నిర్ణయం చేశారు అని నెమ్మదిగా అడిగారు. గోసావీలకు ఆస్తులే లేనప్పుడు వారసుల చర్చ ఎందుకు వస్తుందన్నారు. ఉద్ధవ స్వామి సంభాళించుకుని, స్వామి, గురుదేవ, తమరు స్థాపించిన సంస్థలు జగత్ కళ్యాణం కొరకని ఎన్నోసార్లు చెప్పి ఉన్నారు. ఆ విధంగా తమరి లోక కళ్యాణ ఆకాంక్షను, ఆశయాలను కొనసాగించుటకు దక్షుడైన వ్యక్తి అవసరం లేదా? తమరిట్లు మాట్లాడుట తగదు. ఎవరినైనా ఈ సంస్థలను నడిపించుటకు ముఖ్య అధికారిగా ఆజ్ఞాపించిన ఎడల మేమందరము మీ ఆజ్ఞాబద్ధులమై సేవలు చేయగలము అని విన్నవించారు. శ్రీ సమర్థులు ప్రశాంతంగా విన్నారు. అక్కాబాయి వంక చూచి, ఇదిగో ఈమె మీ అందరికీ పెద్ద తలకాయ వంటిది. ఆమె ఆజ్ఞలు శిరసావహించి నడవండి అన్నారు. అక్కాబాయి గురువులకు పాదాభివందనం చేసి, గురుదేవా, నేను స్త్రీని, గురుపీఠ నిర్వహణకు పనికిరాను. ఏదో వచ్చిన వారికింత ప్రసాదం వండి పెట్టి
కాలం గడిపేదాన్ని. ఆ బాధ్యతలు నాకొద్దు దేవా, అర్హులకు అప్పగించండి అంది. శ్రీ సమర్థులు వారు తలెత్తి ఆమె కళ్ళల్లోకి చురుక్కున చూచి, ఆహా, నీలో స్త్రీ పురుష భావం ఇంకా నశించలేదా? శరీరానికే గాని ఆత్మకి భేదము లేదని ఎన్నిసార్లు చెప్పి ఉన్నాను. సరే పోనీ, ఉద్ధవా, ఆమె స్త్రీ అట, నీవు పురుషుడవా? అయితే నీవే ఈ బాధ్యతలను వహించు అన్నారు. ఉద్ధవుడు, గురుదేవ్, తమరి బరువు నాపై పెట్టుచున్నారు. నాకన్నా పెద్దలైన వారుండగా నేను అనర్హుడను, భరించలేను అన్నాడు. కళ్యాణ్ దీనికి అసలే ఒప్పుకోడు. సరే, దివాకర్ భట్టును పంపి శ్రేష్ఠుల వారి కుమారులను రప్పించండి అని ఆజ్ఞాపించారు. దివాకర్ భట్టు ఇలా చెప్పాడు. గురుదేవ్, తమ అనారోగ్య విషయము, చాఫళ్లో శ్రీరాములను ప్రార్థించిన విషయములన్నీ వివరముగా వారికి లేఖ వ్రాసి వారిని రమ్మని కబురు పంపినాను. వారికి ఏదో ఒత్తిడి పనులున్నాయని తర్వాత వచ్చేదమని సమాచారము తెలిపినారు అని విన్నవించాడు. శ్రీ సమర్థులు, సరే, మంచిది, రఘువీరుని ఇచ్చానుసారమే అంతా నడుస్తుంది అని జై జై రఘువీర సమర్థ అని నామోచ్చరణ చేశారు. అందరూ గాబర పడ్డారు. కానీ శ్రీ సమర్థులు వాళ్ళని చూచి నవ్వారు. అందరూ స్థిమితపడ్డారు. లోగడ శ్రీ సమర్థుల వారి కృపాదృష్టితో తంజావూరులో చూపు పొందిన లోహకారుడు, శిల్పి శ్రీవారి ఆజ్ఞానుసారం శ్రీ హనుమత్, లక్ష్మణ, సీతా సమేతంగా శ్రీరామచంద్రమూర్తులను తయారు చేశాడు. ఆ మూర్తులను వేరే మనుషుల ద్వారా వెంకోజీ రాజా వారు పంపగా మాఘ బహుళ పంచమి నాటికి సజ్జనగడకు చేరుకున్నాయి. వారు వచ్చి శ్రీ సమర్థుల వారిని దర్శించి ఆ మూర్తులను సమర్పించారు. పరమ సంతోషంతో జై జై రఘువీర సమర్థ అని నినాదం చేసి శ్రీ సమర్థులు వారు ఆ మూర్తులను నఖశిఖ పర్యంతం పరిశీలించి ఆనందించారు. అదే రోజునే శుభముహూర్తం ఉన్నదని ఆ మూర్తులకు వారి స్వహస్తములతో ప్రాణప్రతిష్ఠ చేసి కన్నులకున్న మైనము తొలగించినారు. పూజ, అర్చన, ధ్యానము అన్నీ పూర్తయిన పిదప నైవేద్యము చేసి ఇట్లు ప్రార్థించారు. శ్రీరామ, శ్రీరామనవమి ఉత్సవ సమయానికి ముందుగానే నిన్ను చాఫళ్కు తీసుకుని పోయి సింహాసనంపై అధిష్ఠింప చేయాలని సంకల్పం కలదు. కానీ నీ సంకల్పం ఇట్లు కలదు కాబోలు. నీ ఇచ్చానుసారం ఇక్కడనే నిలువుము అని నమస్కరించారు. అక్కాబాయితో, అక్క, నా రాముడెంత సర్వాంగ సుందరుడు చూచావా అని ఆనందంతో పరవశించారు. ఆ దినము పంచభక్ష పరమాన్నములతో బ్రాహ్మణ సమారాధనము చేయించినారు. తంజావూరు నుండి వచ్చిన బ్రాహ్మణ గృహస్థులను గదిలోనికి పిలిపించుకొని వస్త్రములు, ఆభరణములతో సన్మానములు చేసి పంపించినారు. మల్హార్ నింబదేవు గారు అక్కడనే ఉండిపోయినారు. మాఘ బహుళ పాడ్యమి నుండి శ్రీ సమర్థుల వారు పాలు కూడా నిరాకరించారు. వారి పరిస్థితి ఎవరికీ అర్థం కాకున్నది. మాఘ బహుళ పంచమి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అష్టమి నాడు శిష్యులకు సూచనగా తెలపాలని ఒక శ్లోకమును పఠించారు. ఇది గూఢార్థంతో సూచన చేయబడింది. దాని అర్థం తెలుసుకుందాం. శ్రీరాముని సన్నిధి దొరికింది, ఆయనను భజించుటే తదుపరి కర్తవ్యం. ఇది విని ఉద్ధవ స్వామి ఆయన కూడా చెప్పాడు మరాఠీలో. దాని అర్థం, ఓ మనసా, అతి శీఘ్రంగా కార్యసిద్ధిని గావించుకో, భజనచే ప్రతిదినము నవమియే అనియు పర్వదినమనియు ఉద్ధవ స్వామి బహుళార్థములు ధ్వనించినట్లు పలికారు. ఉద్ధవుని చూచి, భళా ఉద్ధవ్, భళా, చక్కగానే ఊహించావు. సరే, ఇప్పుడు మొదలుపెట్టి భజన చేయండి అని ఆజ్ఞాపించారు. అష్టమి నాటి రాత్రంతా శిష్యులు భజన చేస్తూనే ఉన్నారు. తెల్లవారింది. అందరూ కాలకృత్యాలకై అటు ఇటు పోయినారు. శ్రీ సమర్థులు మంచముపై నుండి కిందకు దిగి కూర్చున్నారు. తర్వాత కాశీకర్ అను గృహస్థు శ్రీవారి దర్శనమునకై రాగా అతనికి దర్శనమిచ్చారు. శ్రీ నిత్యానందుల వారు ఇలా చెప్పి ఒక్క క్షణం ఆగి ధ్యానంలో
దివ్య దర్శనాన్ని పొందుచుండుట గమనిస్తున్న విద్యాసాగరుడు వారు కన్నులు తెరచుటతోటే ఆతృతగా, స్వామి, గురుదేవ, శ్రీ సమర్థులు వారు గూఢార్థంగా సూచించితే ఉద్ధవ స్వామి బహుళార్థం వచ్చే విధంగా పద్యం చెప్పారన్నారు తమరు. ఆ నిగూఢమైన అర్థాలు తమరు వివరించి చెప్పనిదే మాకెలా తెలుస్తాయి? స్వామి, మా యందు దయించి ఆ రహస్యాన్ని తెలపండని చేతులు జోడించి వేడుకున్నాడు. శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, విను. శ్రీ సమర్థులు చెప్పిన దానిలో గూఢార్థం. సామాన్యార్థం: రఘుకుల తిలకుని సన్నిధి లభించినది, తదుపరి భజించుటయే కర్తవ్యం అనేది సహజార్థం. వారు బాల్యం నుండి శ్రీరాముని భజిస్తూనే ఉన్నారు. ఇది సాధారణ విషయం. తంజావూరు నుండి శ్రీరాముల విగ్రహాలు కూడా బహుళ పంచమి రోజునే వచ్చినాయి. ప్రతిష్ఠ కూడా చేశారు. అష్టమి రోజున శ్రీరాముని సన్నిధి లభించినదని భజన చేయండి అని చెప్పడంలో మరొక అర్థం ఇమిడి ఉండాలి. గూఢార్థం: తాము ఈ దేహాన్ని విసర్జించి శ్రీరాముని సన్నిధికి చేరుకుంటాము. శ్రీరాముని భజించితే గురువు మరియు శ్రీరాములు వారి ఇరువురి సాంగత్యము భక్తులకు లభించగలదని సూచనగా తెలిపారు. విద్యాసాగర, ఉద్ధవ స్వామి సామాన్యులు గారు. వారు గురుదేవుల సూచనలో గూఢార్థాన్ని గ్రహించుకున్నారు. ఎందుకంటే వారు నిరాహారులై ఉన్నారు. శ్రీరామనవమి రోజుననే చాఫల్ మఠంలో ప్రార్థన చేశారు. ఆ తర్వాత సకల విషయాలలో నిర్లిప్తంగా ఉన్నారు. కొద్ది రోజులే నా సహవాసం మీకని చెప్పారు. కావున ఉద్ధవ స్వామి తన గురుదేవుల సూచనను గ్రహించారు. అందుకే ఇలా చెప్పారు. ఆయన చెప్పిన వాక్యాలకి సామాన్యార్థం తెలుసుకుందాం. శ్రీరాముల సన్నిధి మనకు లభించినదని గురుదేవులు చెప్పినందున, ఓ మనసా, శ్రీరాముని భజించితే ప్రతి దినము శ్రీరామ నవమి పండుగే సుమా. అతి శీఘ్రంగా కార్యమును సాధన చేత సిద్ధింప చేసుకోవచ్చునని చెప్పుట సాధారణ అర్థం. కార్యసాధనలో జాప్యం ఉండకూడదని మనస్సుకు ప్రబోధించారు. అష్టమి రోజున భజన చేయమని సూచించినారు. తెల్లవారితే నవమి, శ్రీరాముని సన్నిధికి పోతున్నామని సూచన చేశారు. కాబట్టి నవమి రోజు వారు దేహత్యాగం చేస్తారని ఉద్ధవునికి అర్థమైందన్న రహస్యం మనకు తెలుస్తుంది. విశేషార్థం: అనుదిన నవమి అనగా ప్రతిదినము మనకు కొత్తదే అనే అర్థం వస్తుంది. నవ అంటే నూతనము మరియు 9 సంఖ్య అనే అర్థాలు స్ఫురిస్తాయి. అంతేకాదు, సంఖ్యాపరంగా చూస్తే అంతకన్నా పై అంకె లేదని, అంకెలన్నీ దాని లోపలివేనని స్ఫురిస్తుంది. శ్రీ సమర్థుల వారు భజన చేయవలని ఆదేశించిన రోజు అష్టమి, మరుసటి రోజు నవమి. తిథి రానున్నది, కానీ తిథుల లెక్కలలో అయితే ప్రతి 15 రోజులకు అష్టమి నవమి వస్తూనే ఉంటాయి. దానిని మనం పరిగణించరాదు. విశేషంగా శ్రీరామ ప్రభువు సన్నిధి మనకు లభించినదని సంతోషంతో పరవశించి గురుదేవులు చెప్పి భజనతో సాంగత్యాన్ని మనం పొందవలనని వారు తెలిపినారు. కావున ఆ విధంగా శ్రీరాముని భజించితే ప్రతిదినము శ్రీరామనవమి పర్వదినంగా ఆనందం లభిస్తుందనేది విశేషార్థం. భజించుటయే కర్తవ్యమని భజనకు ప్రాముఖ్యమిచ్చినందున మరుసటి దినం నవమి అని గాక ప్రతిదినం నవమే అనే భావం కూడా మనకు బోధపడుతుంది. ఆ కర్తవ్యమును ఆచరించవలసినది మనస్సే అని వారు చెప్పుట విశేషం. మనస్సు త్రికరణములలో ఒకటిగానే గాక త్రికరణములలో ముఖ్య స్థానంలో ఉన్నది. దాన్ని స్వాధీనం చేసుకుంటే ఇంకేముంది, మన సాధన ఫలించినట్లే కదా. మనో, వాక్కు, కాయములనే మూడింటిలో మనస్సు ప్రధానమైనది. శరీరంతో మంచి పని చేస్తున్నా, వాక్కుతో భగవన్నామం జపిస్తున్నా మనస్సు వేరే ఏదో ఆలోచనలో ఉంటే ఆ సత్కార్యం పూర్ణ ఫలాన్నివ్వదు. అందువలన మనస్సుకే బోధ
అనుక్షణం చేస్తూ ఉండటం చాలా అవసరం. శ్రీ శంకర భగవత్పాదులు కూడా అదే ప్రబోధం చేసినారు. మన ఏవ మనుష్యాణం కారణం బాంధ మోక్షయోః భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని కూడా అన్నారు. ఓ మూర్ఖమైన మనసా, గోవిందుని భజించుమా. మనసును ఎందుకు మూర్ఖమైనదానా అన్నారంటే, ఆలోచించవలసిన విషయాలే గాక అక్కర్లేని ఎన్నో విషయాలను మనసు ఆలోచిస్తూ బలహీన పడుతుందన్నది తెలుసు కాబట్టి. అందువలన దాని కర్తవ్యాన్ని దానికి ఎప్పటికప్పుడు మనం ప్రబోధించవలసిన అవసరం ఉంది కాబట్టి. ఈ విషయాన్ని ఇక్కడ ఉద్ధవ్ స్వామి స్పష్టంగా చెప్పాడు. అంతరార్థం: అష్టమి నవమిల విషయమై పరిశీలన చేస్తే అష్ట విధ ప్రకృతుల సంపుటీకరణమే ఈ దేహం. భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, చిత్తము. అందు నవమ సంఖ్య పరమాత్మ చైతన్యం చేరుట వలన సకల కార్యసిద్ధి అనగా సకల కార్యములు జరుగుచున్నవి. తొమ్మిదితో అతి శీఘ్రంగా కార్యసిద్ధి కలిగించుకో మనసా అని చెప్పారు. నవమ సంఖ్యతో గుర్తించబడే చైతన్య స్వరూపుడైన జీవుడు ఈ అష్టవిధ ప్రకృతులతో కూడిన దేహాన్ని ధరించినందులకు జన్మ రహస్యాన్ని తెలుసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలి. మానవ జన్మకు లక్ష్యమైనది మోక్షం. దానిని సాధించుటకు త్వరపడకపోతే ఈ శరీరం నశించిపోయేదే కనుక ఏ క్షణాన్నైనా పుట్టి ముంచుతుంది. నవమ సంఖ్య అయిన జీవుడు అష్టమ సంఖ్యతో ఉండే శరీరం ఉండగానే నిత్యానిత్య వివేకాన్ని పొందాలి. దేహం లేనిదే ఆత్మ సాధించేదేమీ లేదు. మరలా సాధన కొనసాగించుట కొరకు మరొక దేహాన్ని పొందవలసిందే. జీవుడు పోయిన తర్వాత దేహం చేయగలిగిందేమీ లేదు, మట్టిలో కలియుట తప్ప. అందుచేత జీవుడు దేహం ఉండగానే సాధనకు మనస్సును శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. చూడండి, జీవుడు దేహం ఉండగానే సాధనకు మనస్సును శరీరాన్ని సిద్ధం చేసుకోవాలి. అది సాధన చేత పరమాత్మను నమ్మి ఆయన శక్తి విశ్వమంతటా ఎట్లు వ్యాపించి ఉన్నదో గ్రహించాలి. ఈ సాధన ఫలించి భగవంతుని కృప లభించితే బ్రహ్మానందాన్ని తొలుతగా అనుభవించేది మనసే. ఆ ఆనందం చేత శరీరం పుష్టిని సంతరించుకుంటుంది. కావున దేహం నశించేలోపు శాశ్వతుడైన పరమాత్మ తత్వాన్ని ఆవిష్కరింపజేసుకుంటే జీవాత్మ దివ్యాత్మగాను, దేహము దివ్య దేహంగా మారుతుంది. అప్పుడు ఈ దేహానికి సంకేతించబడిన నామం కూడా దివ్యత్వాన్ని పొందుతుంది. సకలము పరమాత్మకు ప్రతీకలుగా గుర్తించబడతాయని శాస్త్ర వాక్యం. విద్యాసాగర, అందుకని పనికిరాని దేహంతో పనికి వచ్చే పనులు చేయండి అంటారు పెద్దలు. ఈ తత్వాన్ని గ్రహించుకుంటే ప్రతిదినం నవమి పర్వదినం అని తెలియాలి. అనగా నూతనమైన తేజస్సు లభిస్తుందని అర్థం. శ్రీరాముని సన్నిధిలో చేయబడే భజనతో ఈ అష్టమికి ప్రతీక అయిన శరీరానికి మనసు ద్వారా ఆనందం, తేజస్సు, తద్వారా బలం చేకూరుతాయి. ఈ దివ్యానుభూతి మనసు ద్వారా శరీరానికి లభిస్తుంది. అదే కార్యసిద్ధి. దీని ద్వారా పరమాత్మ, జీవుడు, శరీరం, మనసు వీటన్నింటికీ ఉండే అవినాభావ సంబంధాన్ని గ్రహించుకోవాలి. భజన అనే ప్రక్రియ జడమైన శరీరాన్ని పుష్టివంతం చేస్తున్నది. ఆ కార్యసిద్ధి మనసు ద్వారా జరగాలి. శరీరం లేనిదే మనసుకు స్థానం లేదు. కాబట్టి శరీరాన్ని ఉపయోగించుకుని మనసు పరమాత్మని భజించి ఆనందాన్ని తాను అనుభవించేటప్పుడు శరీరం కూడా పరవశిస్తుందని దీని భావం. ఆ పరిస్థితి ఎప్పటికప్పుడు నవమి అంటే నూతనంగా భాషిస్తుందని కూడా అర్థం చేసుకోవాలి. సూక్ష్మార్థం. విద్యాసాగర, మరొక్క కోణం నుండి మనం
దృష్టి సారిస్తే వింత వింత అర్థాలు గోచరిస్తాయి. అష్టమి నాటి చంద్రుని కళల గురించి చూస్తే శుక్లపక్షం గాని కృష్ణపక్షం గాని అష్టమి నాడు అర్ధచంద్రుడు ఉంటాడు. సగం చీకటి సగం ప్రకాశంతో ఉంటాడని అర్థం. శ్రీరామనవమి శుక్లపక్షంలో వస్తుంది కాబట్టి శుక్ల నవమి నుండి చంద్రుని ప్రకాశం క్రమంగా పెరుగుచూ పూర్ణిమ నాటికి నిండు చంద్రుడై పూర్ణంగా ప్రకాశిస్తాడు. ఈ సంకేతం ప్రకారం అన్వయం చేసుకుంటే అష్టవిధ ప్రకృతుల సంపుటియే ఈ శరీరం. ఇదియే అష్టమి చంద్రునిలోని సగము చీకటి అని తెలుస్తున్నది. అనగా అజ్ఞానపు చీకటితో ఉంది. మరి సగం ప్రకాశం కూడా ఇందులోనే ఉన్నది కదా. అదే 9వ సంఖ్య. 9వ సంఖ్యకు ప్రతీక అయిన జీవుడు. నిజంగా జీవుడు పరమాత్మ యొక్క అంశమే. అది తెలుసుకోవాలంటే ఆ జీవుడు మనస్సును వశమందుంచుకొని భగవంతుని భజించ పూనుకుంటే, అనగా క్రమంగా వెలుగు వైపునకు ప్రయాణించితే శుక్లపక్ష చంద్రుని వలె పరమాత్మ తత్వమును నిదానంగా గ్రహించుకుంటూ జ్ఞాన ప్రకాశాన్ని నింపుకుంటాడు మానవుడు. అందుకే భజనము ద్వారా సాంగత్యమును వృద్ధి పొందించుకో మనసా అన్నారు. ఇక్కడ మనసు శరీరము ఉద్దికతో భజన సజ్జన సాంగత్యముల ద్వారా సన్నిధిని పొందుట కార్యసిద్ధి. శరీరమును పొందినందులకు జీవుడా విధంగా భగవతత్వమును పొందలేకపోతే ఈ జన్మను వృధా చేసుకుంటే కృష్ణపక్ష చంద్రుని వలె క్రమంగా క్షీణించి చివరకు అమావాస్య చీకటి అంటే అజ్ఞానాంధకారంలో మునుగుతాడు. అనగా తిరిగి మానవ జన్మ దొరకదని అర్థం. అది కావున ఓ జీవ, ఈ లోకంలో మానవుడై పుట్టినందులకు త్వరగా సకల కార్యములు చక్కబెట్టుకో. రేపటి రోజు నీది కాదు. భగవంతుని భజించు. సజ్జన సాంగత్యంతో పరమాత్మ సన్నిధిని పొందు. ఇదే మహాత్ముల బోధ. అది చక్కటి అని చెప్తున్నారు. ఎంత తాత్కాలికమో మనం ఈ ప్రాపంచిక జీవితాన్ని, ఈ శరీరము మనసు వీటి పరంగా ఉండే కార్యాలను మనమే నేనే అనుకుంటూ వాటిలో ఇరుక్కుని జీవిస్తున్నాం. వాటినన్నింటినీ గ్రహించమని చక్కగా మనకి బోధ చేస్తున్నారు. రహస్యార్థం. విద్యాసాగర, మరొక విషయం ఏమిటంటే జీవునికి గాఢ నిద్రలో పరమాత్ముని ప్రకాశం తెర వెనుక జ్యోతి వలె నిత్యం దర్శనమవుతుంది. కాబట్టే తెల్లవారేసరికి శరీరం పుష్టిని పొందుతున్నది. హాయిగా తన దైనందిన కార్యములను నిర్వహించుకోవటానికి శక్తి కలుగుతున్నది. అయినా ఈ విషయాన్ని మానవుడు గ్రహించుకోలేడు. తాను తిన్న బలమైన ఆహారం ద్వారా బలం కలుగుతున్నదని భావిస్తాడు. ఇది పొరపాటు. అది మనం తీసుకునే ఆహారం, ఇవేవో పదార్థాలు రకరకాలు మనం పోషించుకుంటున్నాం. 3 పూట్ల తినటం, 2 పూట్ల తినటం, ఒక ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, ఇలాంటివన్నీ ఆహారం పేరుతో తీసుకుని శరీరాన్ని పోషించుకోవాలి, జీవితాన్ని మనం జీవించాలి, బ్రతకాలి అనుకుంటూ ఉంటాం. కానీ శరీరానికి ఈ పదార్థాలు కాకుండా అసలైన ధాతువులు ప్రకృతి నుంచి, విశ్వం నుంచి మనం జీవించే ఆ మార్గం, భక్తి మార్గం అనండి, సాధన మార్గం, అక్కడ నుంచి కొన్ని ధాతువులు మనకి లభించి మనం చక్కగా ఒక వ్యక్తిగా శరీరం ద్వారా జీవిస్తున్నాం. అది మనకు అర్థం కాదు. తిన్న ఆహారమే మనల్ని కాపాడుతోందని భ్రమిస్తూ ఉంటాం. అదే చెప్తున్నారు ఇక్కడ. ఎవరికైనా నిద్ర పట్టకపోతే తెల్లవారేసరికి నీరసంతో కాళ్ళు చేతులు బాధ పెడుతుంటాయి. ముఖం వేలాడిపోతుంది. కళ్ళు లోతుకుపోయి మెడ నిలవదు. నీరసంతో స్వరం పలకదు. బలహీనుడవుతాడు. వాడు ఎంత బలకరమైన ఆహారం తిన్నా నిద్రలేమి కారణంగా రావలసిన బలం రాదు. ఎన్ని ఔషధాలు సేవించినా మంచి నిద్ర లేనిదే ఆరోగ్యం చేకూరదు. ఇది అందరికీ తెలిసిన రహస్యమే. కానీ దీని అసలు రహస్యం తెలియాలి. అది ఏమిటంటే, ఈ భూమి మీద మనలను పుట్టించిన భగవంతుడు మన కర్మకు మనలను వదిలివేయలేదు. మనలోనే ఉండి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ మన జీవితాన్ని నడిపిస్తున్నాడు. నిత్యం గాఢ నిద్రలో ఆయన ప్రకాశాన్ని మనం దర్శిస్తున్నాము.
బలాన్ని పుంజుకుంటున్నాం. మరొక రహస్యం కూడా తెలియాలి. గాఢ నిద్రలో జీవుడికి దర్శనమైనను శరీరానికి పుష్టి కలుగుచున్నది కదా! ఆ స్థితిలో మానవుని మనస్సు ఆ ఆనందాన్ని అనుభవించటం లేదు. అదే జాగ్రత్తావస్థలో మనసు ద్వారా అటువంటి దర్శనం జీవునికి లభిస్తే ఎంత ఆనందం! అంటే దానికి పరిమాణం చెప్పలేం. బ్రహ్మానందం అని పేర్కొన్నారు. అయితే చివరికి తేలిందేమిటంటే ఉద్ధవ్ స్వామి చెప్పినట్లు, "ఓ మనసా! ఇతర విషయములను వదిలివేసి భగవంతుని భజన చేయవే. ఆయన సాంగత్యము, ఆయన సన్నిధిలో నీ జ్ఞానం పూర్ణత్వాన్ని పొందుతుంది. ప్రతిదినం పర్వదినంగా అనుభవిస్తావు" అన్నారు. ఇది విన్న తర్వాత విద్యాసాగరుడు, "ఆహా! గురుదేవా! శ్రీ సమర్థులు వారి పద్యంలో ఇంత అర్థం ఇమిడి ఉన్నదా? తర్వాత ఏమి జరిగిందో చెప్పండని" వేడుకొన్నాడు. శ్రీ నిత్యానందుడు ఇట్లు చెప్పారు. కాశీ నుండి వచ్చిన భక్తుడు శ్రీ సమర్థులను దర్శించుకొని కొన్ని ద్రాక్షపళ్ళు, చక్కెరను తెచ్చి సమర్పించుచు, "గురుదేవా! తమరు ఆహారం వర్జించినారని విన్నాను. కనీసం నా ప్రార్థన మన్నించి చక్కెర నీరైనా తీసుకోమని" ప్రాధేయపడెను. అప్పుడు శ్రీ స్వామి అక్కాబాయి వంక దృష్టి సారించినారు. ఆమె సత్వరమే చక్కెర పానకం చేసి తెచ్చి సమర్పించింది. శ్రీ సమర్థుల పెదవులపై చిరుదరహాసం మెరుస్తూనే ఉన్నది. ఆయనకు శారీరక బాధలేమీ ఉన్నట్లు తెలియటలేదు. ఆ చక్కెర నీరు తాగినారు. ఆ తర్వాత అందరినీ బయటికి పొమ్మని సైగ చేశారు. అక్కాబాయి, ఉద్ధవ గోస్వామి ఇద్దరే ఉన్నారు. అక్కాబాయి శ్రీ స్వామిని దయచేసి మంచం పైన ఉండండి, ఎందుకు కిందకు దిగారని వేడుకొన్నది. ఆమెతో, "సరే, నీవే లేపి మంచం పైన పడుకోబెట్టు" అన్నారు. ఉద్ధవ్ స్వామి, అక్కాబాయి ఇద్దరు ప్రయత్నించారు. వారిని లేపలేకపోయినారు. వెలుపల ఉన్న శిష్యులను 10 మందిని పిలిచారు. అందరూ పట్టినా లేపలేకపోయారు. అప్పుడు ఉద్ధవ్ స్వామి, "గురుదేవా! మిమ్ము మేము కదిలించలేము. తమరే లేచి మంచం పైన కూర్చుండాలి" అన్నాడు. అందరినీ బయటికి పొమ్మన్నారు. అక్కాబాయి, ఉద్ధవ్ మాత్రమే ఉన్నారు. వారిద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నట్లు శ్రీ సమర్థులు గ్రహించి, "ఇన్ని రోజుల మా సాహచర్యంలో నేర్చుకున్నది ఏడుపేనన్నమాట" అని వెక్కిరించారు. వారిద్దరూ, "స్వామి, మేము" అని ఏదో చెప్పబోచుండగా, "అక్కా! ఈ దేహం భౌతికం. ఎప్పుడైనా రాలిపోయేదే. నీకు తెలియనిదేముంది? మీకు చెప్పకుండా ఏ రహస్యమైన ఏ రహస్యమైనా దాచుకున్నానా? ఎప్పటికప్పుడు సత్యము చెప్పుచున్నాను కదా! నా శరీరం లేకపోతే నా శరీరం పోతే ఏమి? నేను విశ్వస్వరూపుడనై ఉంటాను. మీరును నా శరీరాలపై ఆసక్తిని విడనాడండి. ముక్తి ద్వారాలు తెరవబడతాయి. ప్రపంచ వ్యవహారమును వదిలి దాసబోధను పఠించండి. నిరంతర రామనామ జపం ద్వారా ఆత్మస్వరూపానుసంధానమును పొందండి. దాసబోధను పఠించితే నాతో మాట్లాడిన అనుభూతిని పొందగలరు. దుఃఖం పారిపోతుంది అని బోధించారు. తంజావూరు నుండి తెప్పించిన మూర్తుల వంక దృష్టిని సారించి శ్రీ సమర్థులు ఇలా ప్రార్థించారు. "హే శ్రీరామ! మీ ఆజ్ఞను వర్తినై పారమార్థిక మార్గమును సుస్థిరం చేశాను. ఇక ఈ దేహయాత్ర చాలించాలనిపిస్తున్నది. ఇప్పటి వరకు నా వాక్కులను సత్యము సత్యము చేసితిమి. ఒకే ఒక వరము కోరెదను. కాదనక ప్రసాదింపుము. ఎవ్వరైతే నీ దర్శనమును కోరెదరో వారికి నీవు దర్శనమియ్యవలెను. ఇదే నా కడసారి కోరిక" అని ప్రార్థించారు. శ్రీరాముడు ఇలా సమాధానం చెప్పారు. "సరే, నీ వలె సాధన చేసేవారికి నా దర్శనం తప్పక లభిస్తుంది" అన్నారు. స్వామి, "ఓ రామా! అందరూ నా వలె చేయగలరా? ఏదైనా సులభంగా దర్శనం లభించేందుకు ఉపాయం సెలవీయండి" అని ప్రార్థనాపూర్వకంగా అడిగారు. శ్రీరాములు ఎవరైతే త్రయోదశాక్షరీ మంత్రాన్ని
తిరుగుచూ తింటూ అన్ని పనులు చేస్తున్నానైనా 13 కోట్లు జపం చేస్తారో వారికి తప్పక దర్శనం ఇస్తానని మాట ఇచ్చారు. శ్రీ సమర్థ రామదాస్ స్వామి వారికి పరమానందమైనది. చాలు శ్రీరామ చాలు, నీ కరుణ నాపైనిట్లే ప్రసరింపచేయి, నన్ను నీలో చేర్చుకొనమని గుండె నిండుగా గాలి పీల్చుకొని ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్, ఓం శ్రీరామ్ అని 3 సార్లు కొండలు కోనలు ప్రతిధ్వనించు విధంగా మేఘగర్జన ద్వారా ధ్వనితో ఉచ్చరించారు. అందరూ చూచుచుండగానే స్వామి శరీరములో నుండి దివ్య తేజస్సు శ్రీరామమూర్తి యొక్క ముఖమునందు లీనమయ్యను. చూడండి ఏ రకంగా వారికి ఆ మరణం అనే క్రియ, దేహానికి ఉన్న క్రియని ఎంత చక్కగా గుర్తిస్తూ వివరించారు, చెప్పారు మనకి. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థులు తమ అవతారమును చాలించినారని అందరికీ అర్థమైనది. ఎవరు ఓదార్చవలెనో, ఏమి చెప్పి ఓదార్చవలెనో మాత్రం అర్థం కాలేదు. శిష్యులందరూ శోక సముద్రంలో మునిగి కొంత తడువు దుఃఖిస్తూ ఉండిపోయినారు. వెక్కి ఏడ్చారు కొందరు, నోటికి బట్ట అడ్డు పెట్టుకుని కొందరు, మౌనంగా కన్నుల ధారాపాతంగా కన్నీరు కారుస్తుంటే గొంతు మూసుకుపోయి మాట రాక ఏడ్చేవారు కొందరు. భక్తులు గుండెలు బాదుకుని కొందరు నేలపై పొర్లుచూ కొందరు నెత్తి బాదుకుని కొందరు దుఃఖించి ఎలుగెత్తి మమ్ము వదిలి ఎక్కడికి పోయినావని ఏడవసాగినారు. ఈ వార్త చుట్టుపట్ల గ్రామాలకు దావానలంలా వ్యాపించి ప్రజలు తండోపతండాలుగా సజ్జన్గఢ్పైకి చేరుకొనిది. సంభాజీ రాజు గారికి కూడా ఈ వార్త గుర్రపు జోదుల ద్వారా అందించారు. 1603 తురుమతి నామ సంవత్సరం మాఘ పౌల నవమి శనివారం మధ్యాహ్న సమయంలో సమర్థ రామదాస్ స్వామి వారు తమ పాంచభౌతిక శరీరాన్ని త్యజించి పరమాత్మలో ఐక్యమైనారు. కారణజన్ముడైన సమర్థులు భౌతికంగా ఈ భూమిపై 66 సంవత్సరాలు ఉన్నారన్నమాట. ఆయన భౌతిక దేహాంతము తర్వాత కీర్తికాయులై ఉన్నారని తర్వాత శ్రీరామదాస సంప్రదాయ భక్తులందరికీ అనుభవమైంది. రాత్రింబవళ్ళు దగ్గరుండి సేవలు చేసిన శిష్యులు గురుదేవుల బోధలను జ్ఞప్తికి తెచ్చుకుని ఓరడెళ్ళినారు. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆహాకారములు, ఘోష కొంతసేపటికి నిశ్శబ్ద వాతావరణంగా మారిపోయింది. గడపైన ఉత్తర భాగమున ఒక చోట కొంచెం లోతైన ప్రదేశమునందు మట్టిని నింపుటకు ఒకసారి ప్రయత్నించుచుండగా శ్రీ సమర్థులే వారించి అది వేరే ఒక పనికి ఉపయోగపడుతుంది, అలాగే ఉండనివ్వండని చెప్పారు. అక్కాబాయి వారి సూచన ప్రకారం ఆ ప్రదేశంలో శ్రీ సమర్థుల వారి భౌతిక కాయానికి దహన సంస్కారం చేయుటకు అందరూ ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు. తులసి, బిల్వ, చందన కాష్టములు సమీకరించి చితి పేర్చినారు. వారి అంతిమయాత్ర రాజలాంఛనాలతో జరిపించారు. జై జై సమర్థ సద్గురు శ్రీ రామదాస్ మహారాజుకి జై అని నినాదములు మున్నంటినవి. ఉద్ధవ్ గోసావి గారే ఉత్తర సమానులు కావున వారే చితికి అగ్ని నంటించి సకలక సంస్కారములు చేసినారు. వారిరువురి సంబంధం నిజంగా అవినాభావ సంబంధమే అని నిత్యానందుల వారు గొంతు గద్గదమై చెప్పుతూ ఉంటే ఆ శ్రోతల మానసిక వృత్తులన్నీ స్తంభించి శ్రీ సమర్థ రామదాస స్వామి వారి ఎందే లయం కాగా కొంత తడువు నిశ్శబ్దం తాండవించింది. కన్నుల వెంట అందరికీ అప్రయత్నంగా అశ్రుధారులు కారుచున్నవి. ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. కొంతసేపటికి శ్రీ నిత్యానందులు జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని బిగ్గరగా జయ జయనాదములు చేయగా
అందరూ చైతన్యవంతులై వారితో శృతి కలిపారు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస్ విజయంలోని 53వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర 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 సద్గురు రూప దిగంబర 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 దత్తస్వరూప దిగంబర 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 విఠలానంద దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय. दत्त भगवान की जय. श्री समर्थ रामदास महाराज की जय. श्री 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 विठलानंद सरस्वती महाराज की जय. अवधूत चिंतन श्री गुरुदेव दत्ता.